రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతుంది. తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి సంచరిస్తున్నట్లుగా పలువురు భక్తులు గుర్తించారు. వెంటనే వారు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో టీటీడీ అధికారులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతుంది. తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి సంచరిస్తున్నట్లుగా పలువురు భక్తులు గుర్తించారు. వెంటనే వారు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. దీంతో టీటీడీ అధికారులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్ల క్యూలైన్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లో అందిస్తారు. సురేష్, తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సురేష్? రైట్ చక్రి, ఏదైతే తిరుమలలో చిరుత సంచారం ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసింది. శిలాతోరణం వద్ద ఇవాళ సాయంత్రం చిరుతపులి సంచరించినట్టుగా భక్తులు గుర్తించారు. వారి మొబైల్లో చిరుతపులి సంచారాన్ని వీడియో రికార్డ్ చేశారు. వెంటనే టీటీడీ అటవీ శాఖ విజిలెన్స్ అధికారులు సమాచారం అందించారు. ఔటర్ రింగ్ రోడ్ లో పూర్తి స్థాయిలో క్యూ లైన్ కావచ్చు, భక్తులు వెళ్లే ప్రాంతం, అలాగే భక్తుల రద్దీగా తక్కువగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే ప్రాంతం నుంచి రోడ్డు దాటుతుండగా చిరుతపులి దృశ్యాలను భక్తులు మొబైల్ చిత్రీకరించారు. వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు మొబైల్ స్క్వాడ్ అక్కడ చేరుకొని సైరన్ మోగించి చిరుతపులిని అటవీ ప్రాంతంలోకి తరిమే ప్రయత్నం చేశారు. అటు అధికారులు ఇటు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ఆ వైపు ఎక్కువ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో క్యూ ఎక్కువగా దాదాపు 2 నుంచి 3-4 కిలోమీటర్ క్యూ ఉంటుంది. అయితే భక్తులు తక్కువగా ఉండడంతో ఆ క్యూ లైన్ కూడా తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం చెప్పుకోవాలి. ఒకసారిగా చిరుతపులి ఆ టైంలో కానీ భక్తుల టైంలో వచ్చుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ రకంగా వెంటనే స్పందించిన అధికారులకు భక్తులు సమాచారం అందించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చక్రి, సురేష్, ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరించినట్లుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అక్కడ ఎలాంటి భద్రతా చర్యలను చేపడుతున్నారు సురేష్? ఇక్కడ సాధారణంగా టోకన్ లేని భక్తులు నేరుగా వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చు. అటువంటి సమయంలో వారాంతపు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దాదాపు వైకుంఠ కాంప్లెక్స్ నిండిపోయి 3-4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంటుంది. అయితే ఇవాళ రద్దీగా ఉండడంతో ఆ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ క్యూ లైన్ లో భక్తులు లేకపోవడం పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో అక్కడ కంచె కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇన్నర్ కార్డర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి చిరుతపులి ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చిన రోడ్ దాటే క్రమంలోనే కనబడుతుంది. ఒకవేళ సైరన్ మోగించినా, శబ్దం చేసిన అటవీ ప్రాంతం తడే ప్రయత్నం చేసిన అధికారి. చక్రి, రైట్, థ్యాంక్ యూ సురేష్.